ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఈరోజు చెప్పే సందేశాన్ని గుండె దిటవు చేసుకొని, గుండె గుప్పెట్లో పెట్టుకుని, గుండె నిబ్బరం చేసుకుని విని తీరాలి బిడ్డ. ఎందుకు అంటే గనక, నిజంగా ఇంత నమ్మక ద్రోహం, ఇంత వెన్నుపోటు తింటావు అని కలలో కూడా ఊహించి ఉండవు. అది కూడా ఎవరి దగ్గర తెలుసా? ఎక్కడో తెలుసా? నిన్ను నాశనం చేసేది వీళ్ళే. నీ ఇంట్లోనే రహస్య శత్రువు దాక్కొని తిరుగుతున్నాడు, నీ కంటికి కనిపించకుండా. తెలుసా ఆ విషయం? చూసావా? గమనించావా? కనిపెట్టావా? లేదు కదా. అందుకే ఈరోజు సాయి కనిపెడతాడు. నువ్వు వాళ్ళ పని పట్టు బిడ్డ. నీకు తోడు నేనుంటాను. వాళ్ళెవరు ఆనవాళ్ళతో సహా చెప్తాను. తెలుసుకుని చంప పగలగొట్టు. వాళ్ళు రహస్యంగా తిరుగుతూ అదును కోసం, అవకాశం కోసం చూస్తున్నారు. వెంటనే తెలుసుకో. లేకపోతే నిలువున ముంచేసి నన్ను రోడ్డు మీదకి లాగేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి ఆలోచనలు వాళ్ళ మనసులో ఉన్నాయి. అసలు అలాంటి ఆలోచనలు వాళ్ళ మనసులో ఎందుకున్నాయో తెలుసా? వాళ్ళెవరో తెలుసా? ఇదంతా నీకు ఎందుకు తెలియటం లేదో తెలుసా? ఎందుకు నువ్వు గుర్తించలేకపోతున్నావో తెలుసా? మరి అన్నీ తెలుసుకోవాలనుందా? తెలుసుకోవాలనుంటే నీ సాయి ప్రతి మాటని, ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని కూడా గుండె లోతుల్లోకి తీసుకొని ఖచ్చితంగా వింటే నీకు అర్థమైపోతుంది. నీ తండ్రి, నీ సాయి మాటల వెనుకున్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో. జాగ్రత్త, వదులుకోకు, దెబ్బతింటావు అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుక చాలా అర్థం ఉంది. మనం గనుక బాబా గారి మాటల వెనుకున్న అర్థాన్ని తెలుసుకున్నాము అంటే ఎలాంటి కష్టాల్లో, బాధల్లో, అగచాట్లలో అస్సలు పడము. ఒక్కొక్కసారి మనం తెలుసో తెలియక తప్పులు చేస్తున్నా, పొరపాట్లు చేస్తున్నా, తప్పు దారిలో నడుస్తున్నా, చిక్కుల్లో చిక్కుకుపోతున్న, ప్రమాదాల్లో పడబోతున్న బాబా గారు ఏదో ఒక సలహా ద్వారానో, ఒక సూచన ద్వారానో, ఒక సందేశం ద్వారానో మనల్ని హెచ్చరించడానికి ప్రయత్నిస్తారు. ఆ సమయంలో మనము గనక అలర్ట్ అయ్యాము, బాబా గారి సందేశాలు, సూచనల్ని అందుకున్నాము, బాబా గారి అడుగు జాడల్లోకి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి బాబా గారి గొడుగు నీడ కిందికి చేరుకున్నామంటే ఇక అంతటితో అంతమైపోతాయి మన కష్టాలు, బాధలు అన్నీ కూడా. కాబట్టి ఈరోజు బాబా గారి సందేశాన్ని ఖచ్చితంగా విని తీరాల్సిందే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు. అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ, భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు, కానీ ఇలాంటి దగ్గరికి జ్యోతిష్యానికి అస్సలు వెళ్ళి ఉండరు. ఎందుకంటే ఎన్నో చోట్లకి వెళ్ళి సమయాన్ని, డబ్బుని వృధా చేసుకుని ఉంటారు, కానీ రిజల్ట్ మాత్రం వచ్చి ఉండదు. ఒక్కసారి ఇక్కడ ఈ గురువు గారిని కాంటాక్ట్ అయ్యి ఆ తర్వాత వదిలేసేయండి. ఎందుకంటే ఇలాంటి జ్యోతిష్యానికి మీరు ఎక్కడికి కూడా వెళ్ళి ఉండరు. ఎంత పెద్ద సమస్యనిచ్చినా, ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా చిటికేసినంతలో పరిష్కరించడంలో, ఛాలెంజింగ్ గా తీసుకొని పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురువు శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నంబూదరి గారు మీరు కేరళ నుంచి నేరుగా మీకు శాశ్వత పరిష్కారాలు అందిస్తారు. అది కూడా 24 hours లో, 24 గంటల్లో. మరి మేము నేరుగా వెళ్ళలేమండి. ఎలా అంటే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా, మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. కేవలం ఫోను ద్వారానే, పూజల ద్వారానే. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, విడాకుల దాకా వెళ్ళిపోయినా, విడిపోయే స్థితికి పోయినా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నీ ఇంట్లోనే ఒక రహస్య శత్రువు ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలిస్తే నీ గుండె జల్లుమంటుంది.
ఆ రహస్య శత్రువు ఎవరు, వారి వల్ల నీకు జరిగే నష్టం ఏంటి, వారిని ఎలా గుర్తించాలి బాబా అని నీ మనసులో ఉన్న అనుమానానికి సమాధానం చెప్తాను. అలాగే ఈ సమస్యల నుండి నువ్వు ఎలా బయటపడాలో కూడా చెప్తాను. ఏం చెయ్యాలో కూడా చెప్తాను బిడ్డ. అందుకే నీ సాయి మాటను మాత్రం ఎక్కడా కూడా కొట్టి పడేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్క పదాన్ని, ప్రతి ఒక్క మాటని గుండె లోతుల్లోకి తీసుకో. నీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. ఇక్కడ ముందుగా ఆ రహస్య శత్రువు ఎవరు, ఎందుకు నీకు ఏర్పడ్డారు అన్న విషయం నీకు తెలియాలి అంటే ముందుగా నీ గురించి నీకు తెలియాలి. వాళ్ళు ఎందుకు నీకు అలా రహస్య శత్రువుగా మారి నీకు తెలియకుండా తిరుగుతున్నారో, నీ అంతం చూడాలని చూస్తున్నారో, అవకాశం చూస్తున్నారో నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక్కడ నీ గురించి ముందు చూడాలి అంటే బిడ్డ, నీ మనస్తత్వం గురించి తెలుసుకోవాలి అంటే ఎలా ఉంటావు అనే దాని మీద నీకు శత్రువులు మిత్రులు ఏర్పడటం కూడా ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ నీ మనస్థితి ఎలా ఉంది అంటే నీకు నిజంగా తీవ్రమైన ప్రమాదం అయితే పొంచి ఉందనే చెప్తాను. ఎందుకంటే ఆ విధంగా ఆ వ్యక్తి నటిస్తున్నాడు, నమ్మిస్తున్నాడు, మంచిగా మోసం చేస్తున్నాడు. నువ్వు కనుక్కోలేకపోతున్నావు. ఇప్పుడు గనుక నువ్వు కనుక్కొని బయటపడలేకపోతే ఆ వ్యక్తి చేతిలో చావు దెబ్బ తినక తప్ప. ఆ వ్యక్తి దెబ్బ కొడితే మామూలుగా కొట్టడు. అట్లా కొట్టాలని అవకాశం కోసం, అదును కోసం రహస్యంగా నీ చుట్టూ, నీ వెంట, నీ ఇంట్లో తిరుగుతున్నారు. అదే రహస్య శత్రువు. ఆ రహస్య శత్రువు ఎవరో పరాయి వారు కాదు బిడ్డ. ఎక్కడో దూరాన లేరు. వారు నీ చుట్టూనే, నీ ఇంట్లోనే, నీ బంధుమిత్రుల రూపంలోనే ఉన్నారు. ఈ విషయం వినటానికి ఆశ్చర్యంగా ఉంది, నమ్మశక్యంగా లేదు కదా, కఠోర వాస్తవం కదా. అయినా నమ్మక తప్పదు. ఎందుకంటే నువ్వు ఒక ధైర్యవంతమైన వ్యక్తి, అలాగే తెలివితేటలు ఉన్న ఒక వ్యక్తివి. అలా ఎలా ఉంటుంది అంటే నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువ ఉంటాయి. నీ మనసులో ఏది కూడా దాచుకోలేవు. కల్మషం అనేది ఏదీ కనిపించదు. అయితే నిర్మోహమాటంగా మొహం మీద ఏది అనిపించినా చెప్పేస్తావు. ఇది నీ దృష్టిలో నిజాయితీ, స్పష్టత. కానీ ఇది ఎదుటి వారికి ఏమవుతుంది, అహంకారంగా, అవమానకరంగా మరియు కఠినంగా అనిపిస్తుంది. ఉదాహరణకు ఒక కుటుంబ వేడుక, అందరి కలిసి ఉన్నారు లేదా స్నేహితులు కలిసి ఉన్నారు, ఒక గుంపులా కలిసి ఉన్నారు. అక్కడ నీ బంధువో నీ స్నేహితుడో ఎవరో ఒకరి మీద ఒక చలోక్తి విసిరావు. తనని సరదాగానే అందరూ ఉన్నప్పుడు ఆ ఆనందం తట్టుకోలేక ఏదో మాట్లాడేశావు. అది వాళ్ళను బాధిస్తుందని నీకు తెలియదు, నేను పొరపాటుగా మాట్లాడుతున్నానన్న విషయం కూడా నీకు గుర్తుకు రాదు. కానీ నువ్వు మాట్లాడేశావు. ఆ సమయంలో అందరూ ఉన్నారు కదా, అందరినీ చూసి ఆ ఆనందం తట్టుకోలేక ఏదో మాట్లాడేశావు. అక్కడున్న వాళ్ళ బట్టల గురించి కానీ, లేదంటే వారు తీసుకునే నిర్ణయం గురించి కానీ, వాళ్ళు చేసే పని గురించి కానీ, ఏదో ఒక విషయంగా బాగోలేదు అన్నట్టు మాట్లాడేశావు. కానీ ఆ మాట అక్కడ మాట్లాడి ఉండకూడదు, మాట్లాడేశావు. అది మాట్లాడేటప్పుడు నీ ఉద్దేశం చెడు కాదు, కానీ నీ అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాలనే తపనతో చెప్పేశావు. ఆ తర్వాత 5 నిమిషాలకే నువ్వు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయావు. అది ఏదైనా అవ్వచ్చు. ఏమీ జరిగినట్లుగా ఆ వ్యక్తితో మళ్ళీ ప్రేమగా మాట్లాడావు. కానీ ఆ మాటల తూటాలకు గాయపడిన అవతలి వ్యక్తి మనసు ప్రశాంతంగా అంత తేలిగ్గా దాన్ని మర్చిపోలేదు కదా. అందరి ముందు తనని తక్కువ చేశావనే భావన, అవమాన భారం వారి గుండెలు ఒక ముళ్ళులా గుచ్చుకుంటుంది కదా. అది పైకి కనిపించని ఒక గాయంలా మారి నెమ్మదిగా పగగా రూపాంతరం చెందుతుంది కదా. ఆ క్షణం నుండి వారు పైకి నవ్వుతూ ఎప్పటిలాగా స్నేహంగా మెలిగినప్పటికీ కూడా లోపల మాత్రం సరైన సమయం కోసం, అవకాశం కోసం, అదును కోసం, ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూసే రహస్య శత్రువులుగా మారిపోయారు బిడ్డ. ఆ రహస్య శత్రువులు అత్యంత ప్రమాదకరమైన వారు. ఎందుకంటే బయట శత్రువుతో పోరాడటానికి నీకు ఒక ప్రణాళిక ఉంటుంది. వారి బలాబలాలు అంచనా వేయగలుగుతావు. కానీ నీతోనే ఉంటూ, మంచిగా ఉంటూ, నవ్వుతూ, నటిస్తూ, నీ మంచి కోరినట్లుగా నటించే ఈ గుప్త శత్రువును గుర్తించటం బ్రహ్మదేవుడికి కూడా కష్టమే బిడ్డ. వారు నీ బలాలు, బలహీనతలు, నీ కుటుంబ రహస్యాలు, విషయాలు, నీ ఆర్థిక పరిస్థితి, నీ వ్యాపార వ్యూహాలు అన్నీ తెలిసిన వారై ఉంటారు. చాప కింద నీరులా నెమ్మదిగా నీకు ఏ మాత్రం అనుమానం రాకుండా నీ పతనానికి పునాదులు వేస్తున్నారు. ఉదాహరణకు నీ దగ్గర బంధువు ఒకరు అనుకో, బాబాయ్ అంటూనో, మావయ్య అంటూనో, అన్న అంటూనో, పిన్ని అంటూనో, అత్త అంటూనో, అక్క అంటూనో, నాకు ఏ పని లేదు, నాకు నువ్వు తప్ప ఇంకెవరు దిక్కు లేరు, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, దయచేసి నన్ను ఆదుకో, నీ వ్యాపారంలో నీ పక్కన ఉంచుకో, లేదంటే నీ దగ్గర నాకు ఏవైనా పనులు నేర్పించు, నీ దగ్గర ఉంటే నాకు మంచి చెడులు నేర్పించు, ఏదైనా చిన్న పని ఇప్పించు, నీకు చేదోడు వాదోడుగా ఉంటాను అన్నింటిలోనూ అంటూ
పని నేర్చుకుంటాను అన్నట్టుగానో, చేదోడు వాదోడుగా ఉంటాను అన్నట్టుగానో, నీ మేలు కోరుతున్నా అన్నట్టుగానో కన్నీళ్లతో నిన్ను ఆశ్రయించవచ్చు. వారి దీనస్థితిని చూసి జాలిపడిన నువ్వు వారిని నమ్మి నీ దగ్గర అవకాశం ఇస్తావు. మొదట్లో వారు చాలా కష్టపడి పని చేస్తున్నట్లు, నీకు అత్యంత విధేయులుగా నమ్మకంగా ఉన్నట్లు నటిస్తారు. నీ నమ్మకాన్ని పూర్తిగా చూరగొంటారు. తర్వాత వారి అస్సల స్వరూపం బయటపడుతుంది. నెమ్మదిగా నీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క సమాచారాన్ని దొంగిలించటం మొదలు పెడతారు. అలాగే ప్రతి ఒక్క పనిలో చిన్నగా అవకతవకలు చేయటం, నీ గురించి ఇతరులకు లేదా వేరే వాళ్ళకి చెడుగా చెప్పి అపోహలు సృష్టించటం, నీ కుటుంబంలో ఆఖరికి నీ అయిన వాళ్ళకి, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులకి, నీ భర్త, నీ భార్య, బిడ్డలు లేదా అత్తమామలు, తల్లిదండ్రులు, అక్కా చెల్లెలు, ఇలా మీకే తగవులు పెట్టేయటం, ఒకరినొకరికి దూరం చేసేయటం, ఇలాంటివన్నీ కూడా చేస్తారు బిడ్డ. నువ్వు తేరుకునేసరికి, అసలు విషయం గ్రహించేసరికి జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోతుంది. నిన్ను ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా దెబ్బతీసి నీ పతనాన్ని కళ్ళారా చూసే వరకు కూడా వారికి శాంతి ఉండదు, నిద్ర ఉండదు. వారి మనసులోని పగ చల్లారదు. కాబట్టి నీ కోపాన్ని, దుడుకుతనాన్ని, దుందుడుకు స్వభావాన్ని, మాట తీరును అదుపులో ఉంచుకోవటం నీకు అత్యంత అవసరం. ఎదుటివారితో మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించు. నేను అనే మాట ఎదుటివారిని ఎలా ప్రభావితం చేస్తుందంటే అది నువ్వు విశ్లేషించుకోవాలి. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉండు. నేర్చుకోవాలి కూడా. నీదే తప్పని తెలిస్తే అహంకారాన్ని పక్కన పెట్టేసి క్షమాపణ అడగటానికి వెనకాడకు. దీనివల్ల సంబంధాలు నిలబడటమే కాకుండా శత్రువులు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. ఒకవేళ ఇప్పటికీ శత్రువులు ఏర్పడితే వారిని గురించిన వారి ప్రభావం నుండి కూడా నిన్ను నువ్వు కాపాడుకోవటం చాలా ముఖ్యం. దీనికి నీ సాయి ఒక మార్గం చెప్తాడు బిడ్డ. నువ్వు ఆ మార్గాన్ని పాటించు. ఎవ్వరూ కూడా నిన్ను ఏమీ కూడా చేయలేరు. చెప్పాను కదా, నోటికి ఏది వస్తే అది మాట్లాడకుండా, ఎదుటివారు బాధపడతారా లేదా అన్నది గ్రహించకుండా, మనం నలుగురిలో ఉన్నామా, ఒక్కరమే ఉన్నామా అన్నది ఆలోచించకుండా 10 మంది మధ్యలో వారిని ఒక్కరిని నిలబెట్టేసి ఆ మాట అంటే వారు బాధపడతారు. ఫస్ట్ ఆ బాధ కాస్త ఒకలా కోపం కాస్త పగ కాస్త నిన్ను పతనం చేసే వరకు కూడా దారితీస్తే పరిస్థితులు. అలా రహస్య శత్రువులుగా నీతో ఉంటూ, నీ వాళ్ళుగా, నీ బంధువులుగా, నీ స్నేహితులుగా, నీ కుటుంబ సభ్యులుగా ఉంటూ, నీ లోటుపాట్లు, నీ బలహీనతలు, నీ అవకాశాలు అన్నీ కూడా తెలుసుకొని ఎక్కడ సందు దొరికితే అక్కడ దెబ్బ కొట్టి వదులుతారు బిడ్డ. ఇలాంటి వారిని కనిపెట్టడం నీ తరం కాదు. మనసులో ఏది ఉండదు, కానీ ఏదొస్తే అది మాట్లాడేస్తావు వెనుక ముందు ఆలోచించకుండా. ఆ ఒక్కటి ఆలోచించు. పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో. ఒక మాట అనేటప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా తీసుకుంటారు, ఎలా స్పందిస్తారు అన్నది ఒక్కసారి ఆలోచించి ఆ మాట మాట్లాడు. అప్పుడు నీకు అందరూ మిత్రులే ఉంటారు. ఎవ్వరూ చెడ్డవాళ్ళెవరు, అంతా నీ వాళ్ళే ఉంటారు. ఇలాంటి రహస్య శత్రువులు అస్సలు నీకు ఉండరు నీ జీవితంలో. ఇది నీ సాయి నీకు ఇస్తున్నటువంటి ఒక ఆజ్ఞ అనుకో బిడ్డ, ఒక ఆలోచన అనుకో, ఒక ఉపాయం అనుకో. ఈ విధంగా చేసావంటే నీ జీవితం సాఫీగా ఉంటుంది తల్లి. ఇప్పుడు ఇంకా వీళ్ళు నీకు రహస్య శత్రువులుగా ఉన్నపోయారు అని అనుకుంటే, ఇప్పుడు మరి ఆ రహస్య శత్రువు నేను ఎలా బాబా కనిపెట్టడం అనుకుంటే, కళ్ళు మూసుకో. ఒక్కసారి నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ గుర్తు చేసుకో. నువ్వు ఎవరిని అవమానపరిచావు, ఎవరు నీకు అత్యంత దగ్గరగా ఉన్నారు, సమయము సందర్భం లేకుండా, కారణం ఉన్నా లేకున్నా నిన్ను పొగడ్తలతో ముంచేస్తూ, నీ భజన చేస్తూ, నీ వెంట తిరుగుతూ అతి వినయంగా ప్రవర్తిస్తున్నారు. ఒక్కసారి చూడు. వాళ్ళు వచ్చాక నీ జీవితంలో ఏవైనా మార్పులు వచ్చాయా? చెడు జరుగుతోందా నీకు తెలియకుండా? నీకు అనిపిస్తుంది ఏదో జరుగుతోంది, ఎందుకు ఇలా జరుగుతోంది నా జీవితంలో, ఇలా నేను ఒకటి అనుకుంటే ఈ విధంగా ఎందుకు సాగింది, పరిస్థితులన్నీ ఎందుకు తారుమారయ్యాయి అని ఆలోచన ఎప్పుడైనా కలిగిందా? ఒక వ్యక్తి వచ్చాక అలాంటి ఆలోచనలు వస్తే ఖచ్చితంగా ఆలోచించు. నీ మనసు చెప్పేస్తుంది ఆ వ్యక్తి ఎవరు అని. అంతకీ నీకు అర్థం కాకపోతే ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ సాయి మీద భారం పెట్టు. వాళ్ళ రూపాన్ని నీ కళ్ళల్లో నిలుపుతాను. ఆ తర్వాత వాళ్ళని కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు. నీ జాగ్రత్తల్లో నువ్వు ఉండు. మెల్లిమెల్లిగా దూరంగా ఉండు, మౌనంగా ఉండు. అంతకుమించి ఇంకేమీ ఇక్కడ లేదు బిడ్డ. నీ రహస్యాలు ఏవి చెప్పకు. నీ రహస్యాలు వాళ్ళ వరకు వెళ్ళినప్పుడు వాళ్ళు నిన్నేం చేస్తారు? ఏమీ చేయలేరు. ఆయుధమే వాళ్ళ దగ్గర లేనప్పుడు ఉపయోగించలేరు కదా. ఆ ఆయుధాన్ని నువ్వు ఇవ్వకు. ఏది పడితే అది అందరితో చెప్పేసి వాళ్ళకు ఒక ఆయుధాన్ని ఇవ్వకు. ఆ ఆయుధాన్ని ఎప్పుడు కావాలో వాళ్ళు ఎక్కడ కావాలో ఉపయోగించుకుంటారు. కాబట్టి జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను.
రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.